అందాల అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అందాల తార. యాంకర్గా తన కెరియర్ను ప్రారంభించిన ఈ భామ తన అందచందాలతో యువకుల మనసులను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెకేషన్కి వెళ్ళినా అక్కడి పిక్స్ను వెంటనే తన ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అనసూయ హాట్నెస్ మరింత పెంచింది. అనసూయ ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. అటు గ్లామర్ షో చేసినా, ఇటు ఏదైనా మాట్లాడినా కూడా వార్తల్లోకి ఎక్కుతుంది. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేమీ కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటుంది. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటర్ ఇస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్గా కనిపిస్తూ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. గ్లామర్గా కనిపించడానికి అనసూయ చాలా కష్టపడుతూ ఉంటుంది. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ తన ఎక్సర్సైజ్ను కొనసాగిస్తుంది. నాజూగ్గా కనిపించడానికి జిమ్లో అనసూయ పడుతున్న కష్టాలను చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుంటారు. ఇక ఇటీవల అనసూయ మెగా అభిమానుల్ని, జన సైనికుల్ని ప్రసన్నం చేసుకునే వార్త చెప్పింది. సొసైటీపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి సొసైటీలో ఉంటున్న తనకి ఓ మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఉందని, కాబట్టి తాను చెప్తే వినేవాళ్ళు ఉండటం తన అదృష్టమని అనసూయ పేర్కొంది. ఇది వివాదం అవ్వచ్చు, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను తప్పై ఉండొచ్చు. నాకు లీడర్స్తోనే పని, పొలిటికల్ పార్టీలతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. జబర్దస్త్లో రోజా, నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను. నాకు నాగబాబు గారు బాగా క్లోజ్. ఒకవేళ అటు నుంచి రోజా గారు, ఇటు నుంచి నాగబాబు గారు పార్టీలోకి పిలిస్తే నాకు నాయకులతోనే పని, పార్టీలతో పని కాదు. నాకు చాలా పార్టీల నుంచి చాలామంది లీడర్లు తెలుసు. వాళ్ళని అభిమానిస్తాను. వాళ్ళిద్దరూ పిలుపునిస్తే ఆ 2 పార్టీలలోకి వెళ్తాను. అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది. కానీ అది నా జాబ్ కాదు. నేను ఏది నమ్ముతానంటే నా ఎజెండాని బట్టి నేను సపోర్ట్ చేస్తాను. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్నగారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కారణం నేనే. కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి మంచి లీడర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్ని ఎన్నుకోమని నేను వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నా మాట వినడం నా అదృష్టం. నేను చెప్తే వింటారు కాబట్టి కరెక్ట్గా చెప్పాలి. నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పడం తప్పు. సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి ఆయన పిలిస్తే నేను వెళ్తాను. నేను వెళ్తే మాత్రం తీసుకునే వెళ్తాను అంటూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవల అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. యాంకర్ కాకముందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఎప్పుడైతే జబర్దస్త్లోకి వచ్చిందో అక్కడ హాట్ యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఆ సమయంలోనే రంగస్థలం, క్షణం, యాత్ర, పుష్ప, విమానం వంటి సినిమాలలో కీలకమైన పాత్రలు పోషి మెప్పించింది. దాదాపుగా ఇప్పుడు ఏడాదికి 4-5 సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది అనసూయ. దీంతో ఇతర భాషలలో కూడా అవకాశాలు రావడంతో బుల్లితెర యాంకరింగ్కి గుడ్ బై చెప్పేసింది. ఒక్కో చిత్రానికి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటుంది అనసూయ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పైన విమర్శలు చేసేవారికి గట్టి కౌంటర్ కూడా ఇస్తూ ఉంటుంది. తాజాగా యాంకర్ అనసూయను ఒక టాప్ డైరెక్టర్ టార్చర్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. అనసూయ పైన సదరు డైరెక్టర్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తాను అడిగిన కోరికను తీరిస్తే అనసూయకు అదిరిపోయే క్యారెక్టర్ ఇస్తానని ఆ డైరెక్టర్ అనసూయను వేధిస్తూ ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన అనసూయ ఆ డైరెక్టర్కు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కూడా అనసూయని తన కోరిక తీర్చమంటూ వేధిస్తున్నారట ఆ డైరెక్టర్. లేకపోతే తన కెరియర్ని నాశనం చేస్తానంటూ, అప్పటి వరకు తాను నిద్రపోను అంటూ ఆ డైరెక్టర్ బెదిరిస్తున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఈ విషయం మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అనసూయ అభిమానులు మాత్రం ఆమెని వేధిస్తున్న ఆ డైరెక్టర్ ఎవరబ్బా అంటూ తెగ ఆరాలు తీస్తున్నారు. ఇక రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే
ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన అనసూయ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 38 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కు గట్టి పోటీ ఇస్తుంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. చీర కట్టినా స్కర్ట్ వేసినా అది అనసూయకే చెల్లుతుంది. అందం, నటనతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ వివాదాలతో కూడా నిత్యం సావాసం చేస్తూనే ఉంది. అనసూయ ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో కూడా చిక్కుకొని వార్తలు నిలిచారు. సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేసే వారికి గట్టిగా సమాధానం ఇచ్చి పడేస్తుంది అనసూయ. ఎవరికి భయపడేదే లేదన్నట్టుగా దూసుకుపోతుంది. మొత్తానికి అనసూయ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.